సో గుర్తుపెట్టుకో, నువ్వు వీడియో చూస్తావని ఆశిస్తున్నాను. నువ్వు చూడకపోయినా నీకు అందరూ ట్యాగ్ చేసేస్తాం. ఒకప్పుడు జనసేన ఒక యూత్ వింగ్లో ఉన్నాను, అదే వింగ్గా చెప్తున్నాను. నువ్వు మగడవైతే కామెడీ చేసే ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళిపోయి విడాకుల గురించి, వైఫ్ల గురించి, ఆఖరికి పిల్లల గురించి కూడా బ్యాడ్గా మాట్లాడడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటన్న దీనిపైన? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ప్రదీప్ రంగనాథన్ అంటే ఇప్పుడు కట్టప్పలాగా ఉంటారు అతనేనా? ఆయన కాదు, అనుదీప్. ఆయన పేరు అనుదీప్ అంటే కట్టప్పలాగా ఉంటారు అతనే కదా, గుండు బాల్డ్ వేసుకొని బాగా. అంటే ఫస్ట్ అతనికి కట్టప్పగా అడిగారంట, కానీ నువ్వు స్కిల్స్ లేవు చేయలేము అన్నారు. సో అది అయిపోయిన తర్వాత ఏంటైందంటే వెన్నుపోటు పొడిచారు కదా, ఆ వెన్నుపోటు పొడిచారు అనేసి కొంచెం మతిస్మితి మారిపోయింది అనమాట. ఆ మారిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఓ స్టాండప్ కమెడీగానే అయిపోయారు. మరి అంటే ఏదో ఒకటి చేయాలి కదా, బతకాలంటే ఏం చేయాలి? కృష్ణకాంత్ పార్క్ వచ్చి గాలి పేల్చాలి. అతను బతకాలంటే ఏం చేయాలి? ఎవడి మీద ఒక మాట అంటే టీఆర్పీ రేటు పెరిగిపోద్ది. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ నేనే ఉన్నాను, నేను ఒకటి తిరిగితే ఫేమస్ అవుతానంటే ఇక్కడ నేను అందరికీ తిట్టేసి నేను ఫేమస్ అయిపోతాను. అంటే ఇప్పుడు ఇన్ని మైకులు తెచ్చారు, నేను ఇప్పుడు ఎవరికో తిట్టాను అనుకోండి, టీఆర్పీ రేటింగ్ పెరిగిపోద్ది. రేపు పొద్దున్న ఎక్కడ ఉన్నాడని ఎంటబెట్టి కొట్టడానికో లేకపోతే పొగడ్డానికో దేనికో దానికి వస్తారు. బట్ అది ఒక ఫ్యామిలీ విషయానికి వెళ్ళడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఎక్కడ రివ్యూ ఇచ్చినా ఏం చేసినా ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఏదైనా ఉంటే నువ్వు చేత అయితే ఒక పాజిటివ్ తీసుకో, కానీ నెగిటివ్ని టచ్ చేసావంటే నిన్ను టచ్ చేయడానికి ఎవడు కూడా ఆశించడు. సో ఇదే మీడియా ఎదురుగా నేను చెప్పింది ఏంటంటే, నాది లొకేషన్ ఇక్కడే, పిల్లర్ నెంబర్ 1495 మధురా నగర్. స్టూడియో కూడా ఓపెన్ చేస్తున్నాను, రా. నువ్వు వచ్చి నాతో కూర్చొని నీకు పాడ్కాస్ట్ ఛాన్స్ ఇస్తాను, నువ్వేంటో అక్కడ మాట్లాడు. సో గుర్తుపెట్టుకో, నువ్వు వీడియో చూస్తావని ఆశిస్తున్నాను. నువ్వు చూడకపోయినా నీకు అందరూ ట్యాగ్ చేసేస్తాం. ఎందుకంటే నువ్వు ఎవరి కోసం మాట్లాడు? డిప్యూటీ సీఎం నాది ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకో, ఒకప్పుడు జనసేన ఒక యూత్ వింగ్లో ఉన్నాను, అదే వింగ్గా చెప్తున్నాను. నువ్వు మగడవైతే అనుదీప్ అని మంచి డైరెక్టర్ ఉన్నారు, అతని పేరు నువ్వు చెడగొట్టే. ఫస్ట్ అతని ఫ్యాన్స్ నీకు కొడేస్తారు. ఆ తర్వాత మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, రూలింగ్లో ఉన్నారు, అతను జస్ట్ ఒక చిటికెళ్ళకి వేశారు అనుకో, నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా నీ ఎముకలు కూడా దొరకవు. ఇదే చెప్తున్నాను. ఇప్పుడు కామెడీ చేయాలనుకుంటే 1,00,000 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ కామెడీ ప్లేస్లో వచ్చేసి ఒక ఫ్యామిలీని అంటే ఓకే, రాజకీయాల పరంగా సినిమాల పరంగా అడుగుతున్నారంటే ఓకే, కానీ పిల్లల గురించి గాలి కొదిలేసాడు అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఉంటే పర్సనల్గా మీరు నాకు క్వశ్చన్ అడిగారు, ఏమని అడుగుతారు? ఏదో ఒకటి అడుగుతారు. అడిగితే నా కోసమో లేకపోతే వేరే వాళ్ళ కోసం. ఇప్పుడు మీరు వచ్చి నా వైఫ్ కోసం అడిగితే ఎలా ఉంటుంది? ఈ మైకు ఇక్కడ ఉంటుంది, ఆ తర్వాత ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. అంటే అది ఓన్లీ ఓపెన్ ఛాలెంజ్ అని నేను చెప్తున్నాను. ఏదైనా నీకు నాకు ఏదైనా ఉంటే నీకు నాకు మధ్యలో ఉండాలి. మనకి ఈ మ్యాటర్లో పడకపోతే ఈ మ్యాటర్ వదిలేయాలి. అల్లు అర్జున్ గారు చెప్పినట్టు నీకు నాకు ఈ మ్యాటర్ పడలేదంటే ఇక్కడ వరకే, ఆ తర్వాత మనం ఒకటే. అంటే ఇప్పుడు నేను అల్లు అర్జున్ అభిమానిగా ప్రతి దగ్గర ఒక స్టేట్మెంట్ లాగుతాను, ఇక్కడ ఈ స్టేట్మెంట్ లాగే అంతే. ఇప్పుడు నువ్వు ఏదైనా చెప్పగలవు, ఏదైనా చేయగలవు, నీకు టాలెంట్ ఉంది, యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ఓన్ ఎగ్జాంపుల్స్. బట్ ఒక లైఫ్ని తీసుకొని ఆడుకున్నంత ఛాన్స్ నీకు ఎవడో ఇవ్వలేదు, ఈ సొసైటీ అస్సలు ఇవ్వలేదు. రేపు పొద్దున ఇదే కేసుగా తీసుకుంటే నీ మీద సెక్షన్ నెంబర్ 421 423 చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పుకొని కూర్చుంటే లా చదవలేదు కాబట్టి ఎవరో తెలియదు, మినిమం డిగ్రీ చేయాలి కదా, అది లా అది. సో అలాంటప్పుడు మీరేంటంటే నువ్వు ఏదైనా ఒకటి చెయ్యాలి చెప్పాలి అనుకునేటప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకో, ఒక సినిమా తీసుకో, ఓ సినిమాలో కామెడీ సీక్వెన్స్ తీసుకో, అది చెప్పు. కానీ నిజ జీవితాల్లో వేలెట్టి కెలకాలి చెయ్యాలి అంటే తెలిసిందే కదా, గబ్బర్ సింగ్ ఆ గెన్న తీసి ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు, కనిపించిన తర్వాత ఆ తర్వాత మనం ఏం చేయలేం. ఎందుకంటే జాగ్రత్తగా ఉండు, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు, ఇప్పుడైనా మేలుకో. ఇప్పటివరకు కామెడీ చేసావు కదా, అదంతా పక్కన పెట్టి ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. అందరికీ మీడియా ఎదురుగా వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి, నీకు అంత ప్రెస్ మీట్ అంత సినిమా లేదులే, నీ దగ్గర ఎవడ మైకే తెచ్చాడు. సో నీ కెమెరాలో నువ్వే చేసుకో, ఆ దరిద్రం నువ్వే చూసుకొని అందరికీ సారీ చెప్పి ఒక వీడియో చేసి పెట్టలేదో తెలుసు కదా, పిల్లర్ నెంబర్ 1495 వచ్చి ఒక పాడ్కాస్ట్ ఇవ్వలేదనుకో, తెలుసు కదా ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదే లేదంటాం. మొన్నే వచ్చింది కదా నీ రాక కోసం మా రాకతో చూస్తాం, రెడీగా ఉండు, నువ్వు ఎక్కడున్నా ఎంటబెట్టి మరీ తంతాం.